సరే, మరి ఇవాళ పీపీపీ అనేది కరెక్టా? పీపీపీ మోడ్లో వెళ్ళడం అనేది సరైన నిర్ణయమా? ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి కదండి. ఇవాళ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేసి ఇక్కడ విద్యార్థులందరికీ అద్భుతమైన ఫ్యూచర్ ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి ఇలా చేసింది అంటున్నారు. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి ఈ 17 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వేగవంతమైన అడుగులు వేయలేదనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ముందు ఒక్కొక్కటి కూడా ఎస్టాబ్లిష్ చేస్తానండి. ఎందుకంటే ఇండియాస్ ఎంబీబీఎస్ సీట్స్ హ్యావ్ గ్రోన్ ఫ్రమ్ 83,275 ఇన్ ద ఇయర్ 2021 టు 1,15,900 ఇన్ ద ఇయర్ 24-25. 39% ఇంక్రీజ్ అనేది జరిగింది. ఏది భారతదేశం వ్యాప్తంగా 39% ఎంబీబీఎస్ సీట్స్ అనేవి పెరిగాయి. అట్ ద సేమ్ టైం మేజర్ స్టేట్స్ ఎవరు కంట్రిబ్యూట్ చేశారు ఈ సీట్స్ పెరగడంలో అంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు ఇందులో. సో ఈ 5 రాష్ట్రాలకి సంబంధించిన పెరిగిన ఎంబీబీఎస్ సీట్స్ని మనం గమనించినట్లయితే తమిళనాడులో 11,720కి పైగా సీట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా 11,000కి పైగా సీట్స్, కర్ణాటకలో కూడా 11,000+ సీట్స్, మహారాష్ట్రలో 10,000+ సీట్స్, తెలంగాణ స్టేట్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 8,000+ సీట్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూసినట్లయితే చాలా నామినల్గా మాత్రమే ఇక్కడ సీట్స్ పెరిగినటువంటి సిచ్యుయేషన్. ఎన్ని సీట్స్ పెరిగాయి ఏంటనేది మీరే వెళ్ళి మీరే విశ్లేషించి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఆ స్టేట్స్కి ఆ రకమైన సీట్స్ పెరిగాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత తక్కువగా సీట్స్ 5 ఏళ్ళలో ఎందుకు పెరిగాయి అనేది మీకు చూస్తే అర్థమయ్యేటువంటి విషయం. ఇది క్లియర్గా డేటాతో మాట్లాడుతున్నటువంటి అంశం. ఇక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి ఆర్టికల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు చూపిస్తున్నా. 2022 ఇయర్లో 1,392 కోట్ల రూపాయల నాబార్డ్ రుణం అనేది శాంక్షన్ అయింది. అది ఏ కాలేజెస్కి శాంక్షన్ అయిందంటే కడప, విజయనగరం, ఈస్ట్ గోదావరి అండ్ 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ ఆల్సో ప్రకాశం డిస్ట్రిక్ట్స్. మరోవైపు పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంకి సంబంధించి 2020లోనే అప్రూవల్స్ వచ్చి ఫండ్స్ రిలీజ్ అయితే ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని అడిగేటువంటి ధైర్యం ఈ ముగ్గురికి లేదండి. ఇక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి మరొక ఆర్టికల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ ద 2,425 crores శాంక్షన్ ఫర్ ద 5 మెడికల్ కాలేజెస్ ఓన్లీ 533 crores హ్యాస్ బీన్ స్పెంట్. ఎప్పటికి ఇది కూడా 2023 సంవత్సరం నాటికి మాట. ఆ తర్వాత 188 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండింగ్ని స్టేట్ గవర్నమెంట్ అక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఆ నిధులు ఇవ్వకపోవడం కారణంగా వాళ్ళ పనుల్ని నిలుపుదల చేశారు. ఇది కూడా చాలా క్లియర్గా ఆర్టికల్స్ రూపంలో, న్యూస్ ఆర్టికల్స్ రూపంలో పబ్లిష్ అయినటువంటి విషయం. ఈ డీటెయిల్స్ అన్నిటిని మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కట్టినటువంటి కొన్ని బిల్డింగ్స్ని మాత్రమే చూపిస్తున్నాడు. ఇవాళ వైద్య విద్య అంటే మనకు కనిపించే బిల్డింగ్స్ కాదు, ఆ లోపల ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ బిల్డింగ్స్ను కూడా పూర్తి స్థాయిలో కట్టారంటే తొలి ఏడాది వచ్చి జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు సరిపడా ఉంటాయి. ఆ తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ అడ్మిషన్స్ జరగాలి. వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అక్కడ ప్రొవైడ్ అయ్యి ఉండాలి. వాళ్ళకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినట్లయితే ఎన్ఎంసీ ఇమీడియట్గా ఈ పర్మిషన్స్ని హాల్ట్ చేస్తుంది. దాని ద్వారా జరిగే నష్టం ఏంటి? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్తారు, కానీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్స్ ఉండరు. అంటే ఆ కాలేజ్ మీద భారం పడుతుంది. ఏ రకమైన భారం పడుతుంది? ఫ్యాకల్టీ భారం పడుతుంది, మెయింటెనెన్స్ భారం పడుతుంది, అనేక రకాల ఎక్స్పెండిచర్స్ అనేవి ఆ కాలేజ్ బేర్ చేయాల్సినటువంటి సిచ్యుయేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ కాలేజ్కి అది ఒక అప్రతిష్ట. అంటే ఫ్యూచర్లో ఆ కాలేజెస్ నుంచి చదువుకుని వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత క్రెడిబిలిటీ ఉండదు మాట. అక్కడ మంచి విద్యను వారు అభ్యసించారనేది భరోసా విశ్వసించేటువంటి సిచ్యుయేషన్ కూడా ఉండదు. సో ఇలాంటి కాంటెక్స్లో ఇవాళ స్టేట్ గవర్నమెంట్ అనేక అంశాలను పరిశీలించిన తర్వాత అప్పటికే ఒక 700 కోట్ల రూపాయలు గడిచిన 15 నెలల కాలంలో వాళ్ళు ఖర్చు పెడుతూ వెళ్తున్నా కూడా ఇవన్నీ ఇమీడియట్గా త్వరితగతిన రానున్న 24-30 నెలల్లో పూర్తి చేయాలంటే మనం ఏ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్తే బాగుంటుందని ఒక ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. మరొక అంశం మనం చూసినట్లయితే 2024 సంవత్సరం జూలై నెలలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్లో వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ సిఎస్ఎస్ కింద 157 న్యూ మెడికల్ కాలేజెస్ అప్రూవ్ అయితే వాటిల్లో 109 కాలేజెస్ ఫంక్షనల్గా ఉన్నాయి. అంటే అప్పటికే ప్రారంభమై ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే 4, 5, 6 మెడికల్ కాలేజీలు పూర్తి చేసేసాం అంటున్నారు. ఇంకా 10కి పైగా మెడికల్ కాలేజీలు పూర్తిగా అసలు ఏ విధమైనటువంటి నిర్మాణ పురోగతి లేనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నాయి. ఈ పూర్తి చేశామని చెప్పబడేటువంటి కాలేజెస్లో కూడా
ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ఎంత ఉన్నాయనేది మీకు నెక్స్ట్ స్లైడ్స్లో వివరిస్తానండి. ఇది డైరెక్ట్గా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పబ్లిష్ చేసినటువంటి ప్రజెంట్ చేసినటువంటి డీటెయిల్స్ ఇవి. అంటే అసెంబ్లీ వేదికగా చెప్పేదానికి, వీళ్ళ ఛానల్స్లో కూర్చుని మాట్లాడేదానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో కూర్చుని ఆయన సొంత డబ్బా ఛానల్స్తో ప్రెస్ మీట్ పెట్టుకునేదానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ డీటెయిల్స్ని ఒకసారి మీరు గమనించినట్లయితే ఎగ్జిస్టింగ్ ఇంకా కావాల్సినటువంటి నిధులు ఎంత అంటే 6,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం ఉంది. 6,152 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సిఎస్ఎస్ ఫండ్స్ కావచ్చు, నాబార్డ్ నిధులు కావచ్చు, ఇవన్నీ ఖర్చు పెట్టేసినా తినేశారో ఖర్చు పెట్టారో తెలీదు. 1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 787 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా కాంట్రాక్టర్స్కి వాళ్ళు ఆ రోజు పెట్టినటువంటి పెండింగ్స్ కూడా ఇందులో యాడ్ చేశారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి సంబంధించి టోటల్ ఎస్టిమేషన్ అనేది 475 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 81 కోట్ల రూపాయలు. ఆ 81 కోట్లతో కనబడుతున్నటువంటి బిల్డింగ్స్ని మాత్రమే ఇవాళ ఆయన మనకు ప్రజెంట్ చేస్తున్నాడు. మిగిలిన డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రం మాట్లాడేట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక 53 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేశారు. మరొక వైపు ఏలూరు మెడికల్ కాలేజ్ చూస్తే 525 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయితే 136 కోట్ల రూపాయలు జగన్ ఖర్చు చేశాడు. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 53 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరొక వైపు నంద్యాల చూసినట్లయితే 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 475 crores అవసరమైన చోట. ఇంకా మచిలీపట్నం చూస్తే 550 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 206 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు వెచ్చించినటువంటి సందర్భం. ఇలాగా అన్ని కాలేజెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే కాలేజ్ టు కాలేజ్ నేను వెళ్ళట్లేదు, ఇక్కడ మీకు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూపిస్తున్నాం. ఇదంతా కూడా అసెంబ్లీలో ఆయన ప్రజెంట్ చేసినటువంటి డీటెయిల్స్. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడానికి ఉండదు. అసెంబ్లీ రికార్డ్స్లో నమోదవుతాయి. ప్రతిదీ కూడా వాస్తవం అయితేనే అక్కడ ప్రస్తావించాలి. చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టాటిస్టికల్ డేటా అక్కడ ప్రజెంట్ చేసేది ప్రతి ఒక్కటి కూడా ఇంచ్ టు ఇంచ్ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు. మరి వాళ్ళ వీటన్నిటిని కొట్టిపడేసి వీళ్ళ నోటికి వచ్చినటువంటి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తుంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలంటే వాళ్ళ సామాన్యుడికి పీపీపీ విధానంలో వెళ్ళడం వలన వైద్య సేవలు అనేవి పూర్తిగా దూరం అయిపోతాయట. దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చంద్రబాబు గారు అసెంబ్లీలోనే. అక్కడ మనం గమనించినట్లయితే టోటల్గా 30% ఆఫ్ ద బెడ్స్ అనేవి మాత్రమే ఛార్జ్డ్ ఉంటాయి. 30% ఆఫ్ ద బెడ్స్కి సంబంధించి మెడిసిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఛార్జ్ చేస్తారు. మిగిలిన 70% ఆఫ్ ద బెడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ ఉంటాయి అనేది చాలా క్లియర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన ఒప్పందంలో ఉన్న విషయాలనే కదా ఆయన అసెంబ్లీలో ప్రజెంట్ చేసేది. అసెంబ్లీలో ఒకటి చెప్పి వాళ్ళకి ఎంఓయూలో ఇంకోటి పెట్టుకోలేరు కదా. మరి ఇవాళ ఇంత క్లారిటీగా విషయాలన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచినా కూడా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారంటే ఇవాళ ఎస్టిమేటెడ్ సేవింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం 3,700 కోట్ల రూపాయల మేర భారాన్ని తగ్గించుకోగలుగుతుంది. ఇది ప్రైవేట్ వ్యక్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూసినట్లయితే ప్రతి ఏడాది కూడా 500 కోట్ల రూపాయల మేర భారం అనేది తగ్గుతుంది. తద్వారా ప్రైవేట్ వ్యక్తులు దీన్ని ఆపరేట్ చేస్తున్నప్పటికీ దాని హోల్డ్ అనేది పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. మనం ఇక్కడ క్లియర్గా చూసాం. అక్కడ వైద్య సదుపాయాలకు సంబంధించి కూడా 70% అనేది ప్రభుత్వం అండర్లో ఉంటుంది. 30% మాత్రమే వాళ్ళు ఛార్జ్ చేసేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అసలు ఇలాంటి పీపీపీ విధానం ఇంకెక్కడ అవైలబుల్ లేదా అంటే అది కూడా అసెంబ్లీలో ప్రజెంట్ చేసినటువంటి డీటెయిల్స్ని మనం చూస్తే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఐఐటి చెన్నై, ఐఐటి ఉదయ్పూర్, IIIT నాగ్పూర్ ఇవన్నీ కూడా పీపీపీ మోడ్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా అనేక అంశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏవైతే ఎగ్జిస్టింగ్ న్యూ మెడికల్ కాలేజెస్గా మనం భావిస్తున్నామో అవన్నీ పీపీపీ మోడ్లో త్వరితగతిన పూర్తి చేయాలి. వీలైనంత త్వరగా వాటిని మనం పూర్తి చేయగలిగినట్లయితే విద్యార్థులకు బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు మీరు ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ లేదా శ్రీకాకుళం రిమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విషయాన్ని గమనించినట్లయితే ఆ రోజుల్లో ప్రత్యేకంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి అప్రూవల్స్ రాకపోవడం కారణంగా సుమారు 5-6 సంవత్సరాల పాటు విద్యార్థులందరూ తర్జన భర్జన పడ్డారు. భవిష్యత్తు ఏమవుతుందని ఆందోళన చెందారు. ఇవాళ ఎన్ఎంసీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మరింత క్లిష్టతరంగా ఉన్నాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనం వైద్య విద్య క్వాలిటీ విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదు. చాలా ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. సుమారు ఈ అకాడమిక్ ఇయర్, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ చూసినా కూడా 1000కి పైగా సీట్స్ని డ్రాప్ చేశారు. అటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఎన్ఎంసీలో ఉంది. అంటే అంత పకడ్బందీగా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంత మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోగలగాలి. అక్కడ ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీస్కి సంబంధించి కూడా ఎంత స్పష్టమైన వైఖరితో ఉండాలి. వాళ్ళ పులివెందుల మెడికల్ కాలేజ్కి సంబంధించి వెనక్కి పంపించేశారు వచ్చిన అప్రూవల్స్ అన్నారు. అక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి, లేదంటే ఇటువంటి వీడియోస్ చేసే వాళ్ళు ఆలోచించాలి. అక్కడ ప్రొఫెసర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం సాధ్యపడుతుందా? కూటమి ప్రభుత్వం జూన్ 12వ తేదీన అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి కేవలం 12 రోజులు మాత్రమే ఉంది.
ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి. సో అటువంటి సిచ్యుయేషన్లో వీళ్ళు అక్కడ ఫ్యాకల్టీస్ని అప్రూవ్ చేయగలుగుతారా, అరేంజ్ చేయగలుగుతారా? మనం మసిపూసి మారేడుకాయ చేస్తే దెబ్బతినేది పిల్లల భవిష్యత్తు కదా, అక్కడ చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు కదా, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడం కదా. ఇలాంటి ఆలోచనలన్నీ చేసి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి మేలు జరగాలి, ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు అనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు తయారై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బురద చల్లడం. వీళ్ళంతా పక్క రాష్ట్రంలో కూర్చుంటారు, పక్క రాష్ట్రంలో పబ్బం గడుపుకుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చేప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఇలాంటి దుష్ప్రచారం చేస్తారు. వీళ్ళు అక్కడ బీఆర్ఎస్ గురించి మాట్లాడరు, సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గురించి మాట్లాడరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి కొమ్ము కాస్తారు. ఇలాంటి వ్యక్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి వ్యక్తుల విషయంలో ఎంత అలర్టివ్గా ఉండాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుర్మార్గమైన ప్రయోగాలు అనేకం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నందున తస్మాత్ జాగ్రత్త అన్నట్టు అనుక్షణం ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.